ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. నేను మీ ముందుకు ఎందుకు వచ్చానంటే, మనందరికీ తెలుసు 1970వ దశకంలో విశాఖపట్నంలో వచ్చినటువంటి ఉజ్జీవ జ్వాల, ముఖ్యంగా అప్పర్ రూమ్ చర్చ్లో జరిగినటువంటి ఉజ్జీవ కార్యక్రమాల గురించి మరి రెవరెండ్ డాక్టర్ విక్టర్ ప్రభాకర్ గారిని, రెవరెండ్ డాక్టర్ ఎఫ్రాయిం గారిని దేవుడు ప్రేరేపించి అక్టోబర్ నెల 12వ తారీఖు 2022 సంవత్సరంలో వైఎంసీఏలో మనందరం కలుసుకున్నాం. అక్కడ ఒకరినొకరు చూచుకున్నప్పుడు చాలా సంవత్సరాల తర్వాత ఎంతో ఆనందించాం. ఒకరి వలన ఒకరు ఆదరించబడ్డాం, ఒకరి వలన ఒకరు ప్రోత్సహించబడ్డాం. దేవుని కార్యములు చాలా ఆశ్చర్యములు అన్నటువంటి విషయాన్ని ఆ దినాన్న మనం చవిచూచాం. అక్కడ రెవరెండ్ డాక్టర్ కృపారావు గారు హోలీ స్పిరిట్ ఈస్ రెడీ, ఆర్ యు రెడీ అన్నటువంటి నినాదంతో, ప్రోత్సాహక మాటలతో మన అందరినీ ప్రోత్సాహపరిచారు. అయితే అంతటితో ముగిసిపోలేదు. తర్వాత డాక్టర్ విక్టర్ ప్రభాకర్ గారు మన కుటుంబాలతో కలుద్దాం, మనం అనుభవించినటువంటి ఆ ఉజ్జీవ ఆ విషయాలను మన కుటుంబాలకు తెలియాలి, వారు కూడా మనల్ని వెంబడించాలి అనేటువంటి దృక్పథంతో, ఆశతో ఆయన మే 17వ తారీఖు 2023 సంవత్సరంలో కల్వరీ బాప్టిస్ట్ చర్చిలో ఈ యొక్క ఉజ్జీవ అనుభవాన్ని అందుకున్నటువంటి కుటుంబాలను ఆహ్వానించారు. అక్కడికి అనుకున్న అంతమంది రాకపోయినా సరే, వచ్చిన వాళ్ళందరూ కూడా మళ్ళీ ఆ యొక్క మాటలను మాట్లాడుకొని, పిల్లలందరూ ఆ మాటలు విని ఆహా అలా జరిగాయా అన్నటువంటి ఆ యొక్క ఆలోచనలో పడి మేము కూడా ఆ అనుభవాలకు వెళ్ళాలనేటువంటి తలంపులు వాళ్ళకి వచ్చాయి. అది అయిపోయిన తర్వాత మరి రెవరెండ్ డేవిడ్ రాజు గారు పిఠాపురం నుంచి ఒక అభ్యర్థన చేశారు, మా యొక్క సంఘానికి రండి, అక్కడ ఎక్కువసేపు మనం ప్రార్థనలో గడుపుదాం, దాని ద్వారా కూడా ఆ యొక్క ఉజ్జీవ జ్ఞాపకాలను సజీవంగా ఉంచుకుని అవి పునరావృతం చేసుకుందామనేటువంటి ఆలోచన ఆయన ఇచ్చినప్పుడు రెవరెండ్ డాక్టర్ విక్టర్ ప్రభాకర్ గారు దానిని మంచి హృదయంతో తీసుకుని, తప్పకుండా వస్తాం తమ్ముడు, అక్కడ ఏర్పాటు చేస్తామన్నటువంటి వాగ్దానం ఇచ్చి అది నెరవేర్చారు. ఒక బస్సు కూడా ఏర్పాటు చేశారు. అనేక మంది అక్కడికి వెళ్ళాం. ఆ కార్యక్రమం చూసినప్పుడు ఇది దేవుని ఏర్పాటు ఇందులో ఉందనేటువంటి దాన్ని మేము గమనించాం. అక్కడ చక్కటి ప్రార్థనలు జరిగాయి, మంచి సాక్ష్యాలు చెప్పుకున్నారు, ఒకరినొకరు ప్రోత్సహించుకున్నాం, మరి వాక్యం చక్కగా అందింది. తర్వాత ఆయన ఇచ్చిన ఆతిథ్యం చూచినప్పుడు నిజంగా హృదయపూర్వకంగా ఆయన ఆహ్వానించారన్నటువంటి విషయాన్ని మేము రూఢి చేసుకుని అట్నుంచి తిరుగు ప్రయాణంలో మేము ఎన్నో విషయాలు మాట్లాడుకుని ఈ జ్వాలను ఇక్కడితో ఆపేయడానికి వీల్లేదు, కష్టమైనప్పటికీ కూడా దీన్ని కొనసాగించాలన్నటువంటి గొప్ప దృఢమైనటువంటి సంకల్పంతో రెవరెండ్ డాక్టర్ విక్టర్ ప్రభాకర్ గారు ముందుకు సాగిపోతున్నారు. అయితే దేవుని మహాకృపను బట్టి పలాసలో ఉన్నటువంటి డాక్టర్ డిఎస్విఎస్ కుమార్ గారు, పాస్టర్ గారు, మంచి పేరు ఉన్నటువంటి పాస్టర్ గారు, ఆయన ఒక అభ్యర్థన చేశారు, మా సంఘానికి కూడా వచ్చి ఆ యొక్క ఉజ్జీవ జ్వాల అనుభవాలను అక్కడ కూడా పంచుకుంటే మాలో అనేక మందిని మీరు ప్రోత్సహించిన వారు అవుతారు అనగానే మరి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందామని ఆలోచన చేసి ఆయన తప్పకుండా అని చెప్పేసి ఆయన ఆ యొక్క ఉజ్జీవ కూటాన్ని, లేకపోతే ఉద్యోగాన్ని ప్రోత్సహించుకోవడానికి అవసరమైనటువంటి ఆ కూటాన్ని ఫిక్స్ చేశారు. అది ఫిబ్రవరి 12వ తారీఖు వచ్చే సంవత్సరం 2025లో అది ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ ప్రార్థన చేస్తున్నాం ఆ యొక్క దినము గురించి. అప్పుడు మళ్ళీ డేవిడ్ రాజు గారు ఒక సలహా ఇచ్చారు, ఏంటంటే ఇది కొంచెం దూరంగా ఉంది కాబట్టి మనం
ఈ మధ్యలో 2 సార్లు విశాఖపట్నంలో కలుసుకుని ఆ యొక్క మీటింగ్ కొరకు మనం సిద్ధపడదాం, ప్రార్థన చేద్దాం అని అన్నప్పుడు వెంటనే డాక్టర్ విక్టర్ ప్రభాకర్ గారు దానికి సానుకూలంగా స్పందించి ఆయన 2 మీటింగ్స్ ఏర్పాటు చేశారు. ఒకటి ఆగస్ట్ 14వ తేదీ బుధవారం ఈ సంవత్సరం, అంటే ఇవాళకి ఒక 10 రోజులు టైం ఉంది. ఇదే ఒక ఆఖరి ప్రకటనగా నేను మీ అందరికీ చెప్తూ ఉన్నాను. ఆ యొక్క మీటింగ్ ఎక్కడ అంటే మన పాస్టర్ డాక్టర్ రెవరెండ్ ఎఫ్రాయిం గారి సంఘంలో, యెరూషలేం బాప్టిస్ట్ చర్చ్ రామ్నగర్లో ఉంది. అది రామ్నగర్ కేర్ హాస్పిటల్కి వెనకాతలు ఉంది. అక్కడ మనకి ఈ సిద్ధపాటు మీటింగ్, దేనికి సిద్ధపాటు? మన యొక్క మెయిన్ మీటింగ్ అయినటువంటి పలాసలో జరిగే మీటింగ్ కొరకు మనం సిద్ధపడబోతున్నాం. ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏ సందర్భంలో ఆ యొక్క ఉజ్జీవ అనుభవాన్ని చవిచూచినటువంటి వారు కలుసుకున్నా సరే అక్కడ ఎంతో ఆనందం ఉంటుందండి. అక్కడ ఎంతో ఆ యొక్క దినాలన్నీ జ్ఞాపకం వచ్చి ముఖంలో ఒక రకమైనటువంటి ఆ యొక్క సంతోషాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే అర్థం ఏంటంటే దేవుడు మనల్ని ఎక్కువగా కలుసుకోవడానికి ఆయన ప్రోత్సహిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ ఆగస్ట్ నెల, అంటే ఈ నెల 14వ తారీఖు తర్వాత మనందరికీ తెలుసు నవంబర్ 6వ తారీఖు, అది కూడా బుధవారం పడింది. ఆ రోజు విక్టర్ మినిస్ట్రీస్ సంఘములో మనం ఆ ప్రార్థన ఏర్పాటు చేసాం. అయితే ప్రాముఖ్యంగా ఇవాళ నేను తెలియజేసేది ఏంటంటే, మనం ముందు ఈ యొక్క యెరూషలేం బాప్టిస్ట్ చర్చ్ రామ్నగర్లో జరగబోయేటువంటి ఆ కూటమిలో మనం అందరం పాల్గొందాం. ముఖ్యంగా మరి అక్కడ ఏర్పాట్లు చేస్తున్నటువంటి రెవరెండ్ డాక్టర్ ఎఫ్రాయిం గారికి మనం ఎంతమంది వెళ్తున్నాం అన్న విషయం తప్పకుండా తెలియాలి. కాబట్టి ఎంతమంది మనం వస్తున్నాం, ఒక్క విషయం నేను ప్రోత్సహిస్తున్నాను ఏంటంటే, మనం కొంచెం శ్రమ తీసుకుని, లేకపోతే కొంచెం ఇష్టము చూపించి మనం అక్కడ రాగలిగితే దేవుడు ఒక గొప్ప కార్యం చేయబోతున్నాడు. మనం ఆ దినాల్లో ఎప్పుడు కలుసుకున్నా సరే ఆ దినాల్లో ఎలా ఉండేవాళ్ళమి, కాబట్టి మళ్ళీ దాన్ని పునరావృతం చేసుకుందాం అనేటువంటి ఆలోచనలతో మన యొక్క మనసులన్నీ నిండిపోతున్నాయి. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మీటింగ్. ఎందుకంటే మన మెయిన్ మీటింగ్ వరకు మనం సిద్ధపడేటువంటి మీటింగ్ ఇది. కాబట్టి రావడానికి తప్పకుండా ప్రయత్నం చేద్దాం. అవకాశం ఉన్న వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా నేను ఈ మీటింగ్లో పాలు పంపులు పంచుకోవాలి అనేటువంటి ఆశతో మనం ఉందాం. ముఖ్యంగా ఏంటంటే నేను కోరుకునేది, మీరు ఎంతమంది వస్తున్నారు అన్నది మరి తెలియజేస్తే ఏర్పాట్లు చేయడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి దయచేసి మనం ఆ నెంబర్ తెలియజేద్దాం. ఒక్క మాట నేను దేవుని యొక్క వాక్యంలోంచి చెప్తాను. రోమీలకు రాసిన పత్రికలో పౌలు, అపొస్తలుడైన పౌలు ఏం చెప్తారంటే, నేను మిమ్మల్ని చూడడం వల్ల ఆదరణ పొందుతున్నాను, నన్ను మీరు చూడడం వల్ల కూడా మీరు ఆదరణ పొందుతున్నారు. అంటే ఒకళ్ళనొకళ్ళు చూసుకోవడం ద్వారా ఆదరణ మనం పొందుతున్నాం. గమనించండి, ఇది మనకు కూడా వర్తిస్తుంది. మనం వాడికి వచ్చిన తర్వాత మిమ్మల్ని చూడడం వల్ల అనేక మందికి ఆదరణ ఉంటుంది, వాళ్ళను చూడడం వల్ల మీకు ఆదరణ కలుగుతుంది. ఇది నాన్న ఆత్మీయ ఆదరణ మనకు అవసరమై ఉన్నది. కాబట్టి ఈ నెల 14వ తారీఖున యెరూషలేం బాప్టిస్ట్ చర్చిలో రెవరెండ్ డాక్టర్ ఎఫ్రాయిం గారి చర్చిలో మనందరం కలుసుకోవాలని ప్రయత్నం చేద్దాం. ఎక్కువ మంది మనం హాజరవుదాం. కాబట్టి నా మాటలు మీరు మన్నించి అనేక మంది రావడానికి ప్రయత్నం చేయండి. ఈ యొక్క ప్రయాసను మనం వ్యర్థం చేయొద్దు. దీనివలన మనం గొప్ప మేలును పొందుకుందాం. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.